బ్రదర్ నమస్తే, మీ పేరు? నమస్తే బ్రదర్, నా పేరు మహేంద్ర. ఏం చేస్తారు బ్రదర్? నేను బిజినెస్ చేస్తాను బ్రదర్. బ్రదర్ మరేంటి ఈ రోజున కృష్ణారావణ్ అలియాస్ జోసెఫ్ మీద ఉపా చట్టం కూడా ప్రవేశపెట్టి అతని మీద కేసు వేయడం చూస్తున్నాం. ఏంటి మరి గతంలో అతను అనుచిత వ్యాఖ్యలు హిందూ సంప్రదాయం పట్ల కానీ సనాతన ధర్మం మీద కానీ చేసిన వ్యాఖ్యలను బట్టే ఈ రోజున మేము అతని మీద ఉపా చట్టం కేసు పెట్టాము, అరెస్ట్ చేసామని చెప్పి మాట్లాడుతున్నారు. దాన్ని మీరు సమర్థిస్తారు, ఎంతవరకు సమర్థిస్తారు? అసలు అది కరెక్ట్ అని చెప్తానండి. తన మీద కేసు పెట్టడం అనేది, ఉపా చట్టం అనేది, అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది దేశ భద్రతకి సంబంధించింది, ఈ దేశ సంబంధించింది. సో దాని పరంగా నేను చూసుకుంటే కనుక నేను దాన్ని పెట్టడం అనేది కరెక్ట్ అని చెప్తాను. ఎందుకనంటే ఉగ్రవాదాన్ని లేపుతున్నాడు. గతంలో ఉగ్రవాదాలని సమర్థించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వైసీపీ కోవర్ట్గా, వైసీపీ ముసుగులో ఉండి ఈరోజు ప్రశ్న రావణ్ అని చెప్పి పెట్టుకుని నేను అందరినీ ప్రశ్నిస్తాను అని చెప్పని ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక రకమైన మాటలతో దూషించి ఈ రోజున ఉపా చట్టం తన మీద పెట్టింది అంటే అది 100కి 100 కాదు కానీ 1000% కరెక్ట్ అని నేను నా అనుభవంగా నేను చెప్తున్నాను. ఎందుకనంటే తన నోటి దురుసు వైసీపీ నాయకులకు మించి దురదతో మాట్లాడుతున్నాడు. అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఆన్ స్టేజ్, ఆన్ రికార్డు, ఆన్ మీడియా, ప్రతిదీ ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు వైసీపీ నాయకులకు మించి మాట్లాడాడు. అంటే ఎలా చూడొచ్చు మరి ఈ రోజున ఓ పక్కన వైసీపీ నాయకులు దాన్ని సమర్థిస్తూ అసలు అతను మాట్లాడిందంటే తప్పేముంది, ఓ పక్కన మేము అతను సపోర్ట్ చేస్తామని చెప్పి ఓ పక్కన మాట్లాడుతూ, ఓ పక్కన అతనికి మాకు ఎలాంటి సంబంధం అని చెప్పి మాట్లాడుతాం. ఎలా చూడొచ్చు అంటారు బ్రదర్? ఈ 10 రోజుల్లో 15 రోజుల్లో చూస్తే ఉపా చట్టం కింద ఫైల్ చేసిన తర్వాత ఒక 5 వాయిదాల వరకు జడా శ్రావణ్ గారు అనే ఆయన వాదించాడు. అప్పటి వరకు మాకు సంబంధం లేదు, వైసీపీతో సంబంధం లేదని చెప్పుకుంటూ వచ్చిన నాయకులు కొడాలి నాని ఒక మాట అనుకుంటూ వచ్చాడు. అవును అవుతుంది ఏంటి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు సైలెంట్గా జడా శ్రావణ్ని తప్పించేసి పొన్నవోలు సుధాకర్ తన యొక్క లీగల్ టీమ్, వైసీపీ యొక్క లీగల్ టీంని దించాడు. మరి ఏ రకంగా చెప్పుకోవచ్చు దీన్ని? చిక్కడకోణంలో జరుగుతున్నట్టుగా ఇది వైసీపీ కోర్ట్ అనే అతను అదండి. అంటే ఓ పక్కన కొడాలి నాని గారు కూడా మాట్లాడుతూ ఉపా చట్టం కానీ ఉపా చట్టం ఎన్ని కేసులు పెట్టినా సరే అలాంటి ఇచ్చేయలేరు మమ్మల్ని, అసలు ప్రశ్నించేవాడిని బూడిద చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా కొడాలి నాని గారు మాట్లాడుతున్నారు. ఏంటండి అసలు ఉపా అన్నాడు అసలు ఉప్మా అన్నాడు, ఉప్మా ఇడ్లీ చట్టాలు అన్నాడు. అసలు చదువుకున్నవాడు మాట్లాడిన మాటలు అనేది లారీ క్లీనర్గా పనిచేసినోడును గుట్కా నానిగాడు ఏం మాటలు ఇవి? ఉపా చట్టం అంటే అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్, అది చదువుకున్నవాడికి అర్థమవుద్ది. ఏది దేశ భద్రత గురించి అది కనీసం గూగుల్లో చిన్నపిల్లోడు కొట్టినా వస్తుంది అది మీనింగ్. కనీసం ఆ ఉపమా చట్టం అంట ఏం మాటలు మాట్లాడుతున్నారు నాయకులు అయ్యండి, ప్రజాప్రతినిధులు అయ్యండి ఉపమా చట్టం అంటారా? ఆ ఉపా చట్టం అనేది దేశ భద్రతకు సంబంధించింది. ఉగ్రవాదుల్ని తను ఇది చేసుకుంటా మాట్లాడి వాళ్ళని సహకరించుకుంటా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అతన్ని అట్లా విమర్శించి నువ్వు దాన్ని విమర్శించాల్సింది పోయి అరే మాట్లాడుకోదురా అబ్బాయి అని మీ బ్లడ్లోనే ఉందిలే, అసలు మీ నాయకత్వంలోనే ఉందిలే. ఒకడిని దూషించడం, అసలు 4 గోళ్ల మధ్యలో ఉన్న ఆడబిడ్డలను తీసుకొచ్చి నడి రోడ్లో పెట్టడం మీ దగ్గర ఉన్నది కాబట్టే కదా, మీ నాయకుడే కాబట్టి కదా, మీ పార్టీ కోవట్టి కాబట్టే కదా మీరు అట్లా సమర్థించుకుంటూ వస్తుంది. ఇప్పుడు మరి పక్కన ఈ 2 సంవత్సరాల కాలంలో అసలు ప్రజలు మాట్లాడుకోవాలంటే డెవలప్మెంట్ గురించి కానీ చేసిన పథకాల గురించి కానీ మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ విరుద్ధంగా ప్రజలంతా కూడా ఎవరైతే టీడీపీ పార్టీ విమర్శిస్తూ ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి అరెస్టులు చేసి బూడిద చేస్తామని చెప్పి కూడా కొడాలి నాని గారు మాట్లాడుతుంటారు. ఏంటి అసలు నిజంగానే ప్రశ్నిస్తే బూడిద చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం? ప్రశ్నిస్తే బూడిద చేస్తాం అనేది మీ రాజకీయం, అది మా రాజకీయం, కూటమి రాజకీయం అనేది అట్లా కాదు. ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పుని బట్టి వాళ్ళకి శిక్షార్హులు చేస్తాం తప్ప ఎవరిని బూడిద చేసే అవసరం కూడా లేదు. చట్టానికి విరుద్ధంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని మాత్రం శిక్షిస్తుంది. నువ్వేమైనా చేసావో చెప్పు, నువ్వు చేసావు కాబట్టి నీకు గుమ్మడికాయలు దొంగ ఇవ్వడంటే భుజం తొడుకున్నట్టుంది నీ పరిస్థితి. అంటే ఇక్కడ 2 సంవత్సరాల పాలనలో కూటమి ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక్కడ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో మాట్లాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు గురించి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్నప్పుడే మాట ఇచ్చాడు, మాట ప్రకారం నిలబడ్డాడు, అదేవిధంగా పథకాలు ఇచ్చాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటేనే మన రాష్ట్రం సుభిక్షంగా సంతోషంగా ఉండదని చెప్పి ప్రజల్లో చర్చ మొదలని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగానే చర్చ మొదలైందా బ్రదర్? వైసీపీ నాయకులు అనేకం చెప్పుకుంటారు. ఎందుకంటే కాకిపిల్ల కాకే ముద్దు, ఆ పార్టీ నేతలకు ఆ పార్టీయే ముద్దు. ఎందుకనంటే మరి ఆ లెక్కన చేస్తే మరి 11 సీట్లకి ఎందుకు పరిమితం చేస్తారు జనాలు, ఓటర్లు? మరి మీరు అది గమనించుకోవాలి. ఈ రోజున నేను ఈ 2 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకో 3 సంవత్సరాలు వచ్చి చూసుకుంటాను, అప్పుడు చూస్తాను, అంత చూస్తాను.
నువ్వు సరైన నాయకుడు అయితే, సరైన అధినేత అయితే, నాయకుల్ని క్రమశిక్షణలో పెట్టుకుని నీ కింద నాయకుల్ని ఏం చెప్పాలి? అమ్మా నీకే పథకం వచ్చింది, నేను వచ్చేలా చేస్తానని చెప్పుకోవాలి. అంతేగాని రౌడీ రాజ్యం కింద మరి నువ్వే గొడ్ల పట్టి 3 సంవత్సరాలు ఓపీ పట్టండి నేను వచ్చి చూసుకుంటా, అది నాయకత్వం లక్షణమా? అది అధినేత లక్షణమా? అధినేత అంటున్నాడు 3 సంవత్సరాలు ఓపీ పట్టండి, 2 సంవత్సరాలు అయిపోయింది కదా, వచ్చి చూసుకుంటాను. ఏం చూస్తావు? ఏం నమ్ముతారు? నమ్మారు కాబట్టి అప్పుడు ఓట్లు వేశారు, నట్టేట ముంచాడు కాబట్టి ఆ బాధ తెలిసింది కాబట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడు ఆ 11 సీట్లు కూడా రావు. అంటే ఒక యువకుడికి ఏం చెప్తారు అసలు? ఈ రోజున ప్రభుత్వం ఏదైతే లోకేష్ గారు కానీ ఇటు కుటుంబ ప్రభుత్వం కానీ మేము వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో యువకులకి 20 లక్షల జాబులు మేము కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చారు. అదేవిధంగా కుటుంబ ప్రభుత్వం వ్యవహరిస్తుందో లేకండి ఒక యువకుడిగా చదువుకునే యువకుడిగా ఏం చెప్తావు బ్రదర్ ఈ ప్రభుత్వం గురించి? ఈ ప్రభుత్వం గురించి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, గత ప్రభుత్వం మాటలు మాత్రమే చెప్పింది, చేతలు చూపలేదు. మాటలు మాత్రమే చెప్పి తప్పుకోలేదు కూటమి ప్రభుత్వం. మాటలతో పాటు చేతలు కూడా చేసి చూపించింది. 16,000 చిల్లర డిఎస్సి పోస్టులు, మెగా డిఎస్సి పోస్టులు వదిలితే దాన్ని అక్రమ డిఎస్సి ఇది అని చెప్పని వాళ్ళేదో స్పోర్ట్ మెరిట్స్లో తప్పుడు సర్టిఫికేట్లు పెట్టుకున్నారని చెప్పి ఎన్నో బోగస్ ఇవన్నీ వేశారు. ఎన్ని వందల కేసులు పెట్టుకున్నా నిజమే గెలుస్తుంది. నిజం ఎప్పటికీ నిజమే. మీరు ఇప్పుడు ఎన్నో వేల కేసులు వేస్తున్నారు. మీరు వైసీపీ నాయకులు ఎన్నో వేల కేసులు వేస్తున్నారు. తినక వేము తీయగా ఉంటుంది అనుకుంటున్నారు, కానీ ఎన్ని కేసులు వేసుకున్నా తీయ కాదు కదా, ఆఖరికి అది చేతిగానే నిలబడుతుంది. ఎక్కడ పాత సామెత అది, తినక వేము తీయగా ఉంటాం. మరి ఇక్కడ యువకులంతా ఎవరి పక్షాన అనుకోవచ్చు? రేపు 29 యువకులు ఎవరి పక్షాన నుండి ఎవరికి ఓటేస్తారు అనుకోవచ్చు? అసలు కూటమికని నేను ముక్త కంఠంతో నేను చెప్పగలుగుతాను. ఎందుకనంటే కూటమి చేసే పనులు, రోడ్ల అభివృద్ధి కానీ, గ్రామాల అభివృద్ధి కానీ, పంచాయతీల అభివృద్ధి కానీ, ఇక ఉద్యోగాల పరంగానే కానీ, కంపెనీల పరంగానే కానీ, ఇండస్ట్రియల్ పరంగానే కానీ, రాయలసీమ ఇప్పుడు రత్నాలసీమ అయిపోయింది. అప్పుడు ఏదో అనుకున్నాడు, ఫిష్గా ఇవి వచ్చేసినాయి ఇవి వస్తా, షాపులు వస్తాయి. షాపులు ఏమో ఎవడైనా పెడతాడు, నువ్వైనా పెట్టి నేనైనా పెడతా. 10,000 ఇస్తే ఎవడైనా పెడతాడు. కాదు కదా, 10,000 కాదు, 10,000 కోట్లతో వచ్చినాయి అక్కడ ఇండస్ట్రీలు. ఇప్పుడు ప్రతి ఒక్కడు తన కాళ్ళ మీద తను నిలబడతాడు. నువ్వు 10,000 వేస్తే ఒక్క నిమిషంలో పోతాయి. నువ్వు 10 లక్షలు వేసినా ఒక్క నిమిషంలో పోతాయి. అది కాదు కదా, నువ్వు ప్రతి ఒక్క మనిషి తన కాళ్ళ మీద తను నిలబడి తన కుటుంబాన్ని తను స్వయంగా పోషించుకునేలాగా స్వయం ఉపాధి కల్పించే విధంగా ప్రోత్సహించాలి. అది యొక్క నాయకుడి లక్షణం. నువ్వు 10 నిమిషాలు అంటే బ్రదర్ ఫైనల్గా అంటే యువకులంతా ఎవరి పక్షాన ఉన్నారు? రేపు ప్రజా తీర్పు ఎవరి పక్షాన ఉండబోతుంది? యువకులు ఎవరికి ఓటేస్తారు అసలు? నేను వేసేదే కాక నేను కూటమి పక్షాన ఉన్నాను. ఇప్పుడు నేను నా పట్ల ఉన్న యువకులను కూడా నేను మోటివేట్ చేస్తాను. అదే కాకుండా వైసీపీ నాయకులు ఉన్నారు చూసావా, వైసీపీ నాయకుల కుటుంబాలను కూడా నేను మోటివేట్ చేసి వాళ్ళని కూటమి ప్రభుత్వానికి ఓటేసే విధంగా నేను తీసుకెళ్తాను. ఇది నా సవాల్. థ్యాంక్ యూ బ్రదర్.